అవును తులసి, హాస్పిటల్లోనే అడిగితే తర్వాత చెప్తాను అన్నావు. ఇప్పుడు చెప్పొచ్చు కదా. అది ఆ డబ్బు మా మావయ్య గారు ఇచ్చారు నాన్న. లక్షలు బసవరాజు గారు ఇచ్చారా? అవునన్నా, నువ్విలా సీరియస్గా హాస్పిటల్లో ఉన్నావు, ఆపరేషన్ చేయాలంట అని చెప్పాను. అప్పుడు ఆ డబ్బులు ఇచ్చి పంపారు. నాకు డౌటే. అవునన్నయ్య, తిట్టి కొట్టి అవమానించి పంపించేవాళ్ళు సడన్ గా ఇలా 10 లక్షలు ఇచ్చి పంపించారంటే ఇందులో ఏదో తిరకాసుంది. మీరు ఊరుకోండ్రా, ప్రతి దాంట్లోనూ అపార్థాలు తీస్తారు. వీడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆ డబ్బిచ్చి ఉంటాడు. అవునండి, మనిషి కోపిష్టే గాని మనసు మంచిదై ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, 1 కాదు 2 కాదు 10 లక్షలు ఇచ్చాడంటే దాని వెనకేదో పెద్ద ప్లానే ఉండుంటుంది. ప్లాను లేదు, గ్లీను లేదురా. పెద్ద మనసు చేసుకుని ఆయన డబ్బిచ్చాడ్రా. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేం మనం. అమ్మ తులసి, డబ్బు తెచ్చి మీ నాన్నని బతికించుకున్నావు. అలాగే ఈ ఇంటి చిన్న కోడల్ని కూడా ఆ ఇంటి నుంచి తీసుకొచ్చావంటే మేమంతకు మించి కోరుకునేది ఏం లేదు తల్లి. వస్తుందత్తయ్య. కీర్తి అత్తారింటికి రాకుండా ఎన్ని రోజులని అక్కడే ఉండిపోతుంది? అవునమ్మా, వదిన తప్పకుండా వస్తుంది. అమ్మా తులసి, మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావమ్మా. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం.